హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో చూసినట్టయితే మీరు చెప్పాను కదా, నేనైతే ఇంటికి వెళ్తున్నా సంక్రాంతి హాలిడేస్కని. సో నాన్నైతే వచ్చారు పిక్ చేసుకోవడానికి. సో ఇంకా దారిలో అయితే గేమ్ చేంజర్ మూవీకి అయితే ఫ్యాన్ షో ఆర్ ఏమో షో అనుకుంటా అట్ 4 o'clock ఫుల్ ఉన్నారు రష్ అయితే. సో ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఫుల్ అలసిపోయా, నిద్రపోయినా. ఇంకా ఈరోజు అయితే ముక్కోటి ఏకాదశి కదా, నెక్స్ట్ డే అయితే తొందరగా లేపేశారనమాట. సో ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇంకా అది ఆడుకునేకి ఎంతసేపు పడుతుంది. సో మళ్ళీ గుడికి వెళ్ళాలి, ఇంట్లో పూజ చేయాలి. సో లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా టైర్డ్ అయిపోయినా తప్పదు, లేవాలి. ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయా. సో ఇది మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారు, శివయ్య, వినాయకుడు, ఆంజనేయ స్వామి, శ్రీరాములు వారు, మొత్తం అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. చాలా బాగా అలంకరించేస్తారు చూడండి. పూజలు కూడా ఎంత బాగా చేస్తారో. సో చాలా ఇష్టం అనమాట నాకు ఇది అంటే. ఇంకా మొత్తానికైతే ఇంకా అభిషేకం చేశారు రాముల వారికి. సో అదైతే గంధం పట్టించుకున్నాను అనమాట. ఇంకా పెట్టేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. ఇంట్లో అయితే పూజ చేసేస్తున్నారు అమ్మ. మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాని రామయ సర్వమంగళ. సో పూజ మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ మంగళహారతి అయితే మొక్కుంటున్నారు అమ్మ వాళ్ళు. సో ఇంకా ముక్కున్న తర్వాత నేనైతే వెళ్తాను అనమాట. సో అమ్మ అయితే కర్పూరం చేస్తుంది మళ్ళీ అయిపోతుందని. ఇంకా ఇదైతే పోయినాక నెక్స్ట్ అయితే ఇంకా షాప్ అని చెప్పాను కదా మా. సో కొత్త ఫ్రిడ్జ్ అయితే తెచ్చామన్నమాట. సో చాలా ఏళ్ళు అయిపోయింది, పాతదైతే సమ్ ఇయర్స్ అవుతుంది. సో అదైతే పోయిందనమాట మొత్తం. ఇదైతే ఓపెనింగ్ ఈరోజు ముక్కోటి ఏకాదశి మంచిదనేసి అమ్మ నాన్నైతే ఓపెనింగ్ చేస్తున్నారు. ఇంకా అది అయిపోయాక దేవుని గడపకి స్టార్ట్ అయిపోయాం. సో ఇదనమాట ఎంట్రీ దేవుని గడపకి. సో ఫుల్ రష్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఐ థింక్ సో. సో పోలీసులు అయితే అక్కడే బండి ఆపేస్తున్నారనమాట. సో రష్ ఎక్కువ అయిపోయినారు అనేసి. సో ఇదే అనమాట దేవుని గడప గోపురం అనమాట. సో ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోయినాము వైకుంఠ ద్వారంకి. సో ఈ అంతలో ఫుల్ రష్ అనమాట, చాలా హెట్రిక్ ఉంది. అంతలోపల ఈ కోత అయితే మమ్మల్ని అందరినీ నవ్విస్తుంది అనమాట. సో ఈ షాప్లోకి వెళ్ళి అదైతే ఆలు అండ్ టొమాటో తీసుకువెళ్ళి పారిపోయి అది తింటుందనమాట. అది తింటుందో లేదో సెకండరీ. సో ఇంకా గోవింద నామాలు చెప్పేస్తా లైన్లో అయితే వైకుంఠ ద్వారం ఇదనమాట. సో మొత్తానికైతే స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. మొత్తానికైతే వైకుంఠ ద్వార దర్శనం కంప్లీట్ అయిందన్నమాట. జనాలు చూడండి. సో ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఆ రిటర్న్కి కూడా ఫుల్ క్యూ అనమాట. సో మొత్తానికైతే రిటర్న్ వచ్చేసి ఇంకా షాప్కి అయితే కొన్ని సామాన్లు తీసుకోవాలనేసి బజార్కి అయితే వెళ్ళిపోయాము. సో బజార్కి వెళ్ళిపోయి ఇంకా తీసేసుకొని ఇంకా నాకు లాగిన్ టైం అయిపోయింది. సో వర్క్కి అయితే వచ్చేసా రిటర్న్. సో నాకు మీటింగ్స్ ఉండే, ఇంకా మీటింగ్స్ చూసుకుంటూ ఉన్నాను అనమాట. లైక్ ఆ రోజు ఫాస్టింగ్, సో తినలేను అనమాట. సో బాడీ అయితే డిహైడ్రేట్ అవుతుందని వాటర్ అయితే తీసుకుంటున్నా లైట్గా. ఇంకా హాఫ్ డే ఫాస్టింగ్ ఉండాలి అనుకున్నా. ఇంకా మొత్తానికైతే ఇంకా 1 అయిపోయిందనమాట టైం. ఇట్లానే ఇంకా అమ్మ అయితే కొబ్బరన్నం అండ్ చిక్కుడుకాయ తాలింపు చేసింది. ఫాస్టింగ్ అండ్ ముక్కోటి ఏకాదశి కదా. సో చాలా బాగుంది. ఎంతైనా ఇంటి ఫుడ్డే. సో ఎన్ని డేస్ అవుతుందో మిస్ అయిపోయి, సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ఇంటి ఫుడ్ అయితే. సో ఇంకా దాంతోపాటు పప్పు, ఇంకా ఈ ఊరగా అయితే నేను పెట్టానమాట. సో నేను పెట్టేసి వెళ్ళిన హాస్టల్కి, బాగా వచ్చిందనమాట. లైక్ వెరీ టెంప్టింగ్. లైక్ అగైన్ మళ్ళీ చాలా రోజులకి మళ్ళీ ఉప్పు కారాలు తింటున్నా అనిపిస్తుంది. సో బెంగళూరులో చప్పగా ఉప్పు కారాలే ఉండవు అనమాట. బెంగళూరులో అలా తినాలి. ఇక్కడికి వస్తే ఆ పప్పు ఊరగా తిన్న సాటిస్ఫై వేరు కదా. సో మొత్తానికైతే అయితే కంపల్సరీ ఉండాలి నాకు. ఇంటికి వెళ్తే నాకు చాలా ఫేవరెట్ అనమాట. రసం మా అమ్మ చేతితోనే నాకు చాలా ఇష్టం. అండ్ ఈవినింగ్ అయిపోయింది. స్నాక్స్ అయితే మా అమ్మ బొరుగులు డబ్బాకి వేయించి పెట్టేసింది. మిక్చర్ అయితే కలిపేసి తిన్నాను అనమాట. అంతలోపల మా తమ్ముడు ఎంట్రీ అనమాట. చూడండి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇదే పంచులు అల్టిమేట్గా ఇంతే, ఇంకా కొట్టుకుంటూనే ఉంటాం. 2 minutes ఏదో హ్యాపీగా లవ్ కేర్ అనమాట. 10 నిమిషాలు కొట్లాటలే అనమాట మా ఇద్దరు. ఇదే కొట్లాట. చూడండి, ఇంకా వీడియోస్ పెడతా చూడండి ఎంత ఫన్నీగా ఉంటాయో. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. మళ్ళీ తమ్ముడు వచ్చాడని ఇంకా నైట్కి అయితే అమ్మ పెసరెట్ చేసింది. సో ఇంకా పెసరెట్లోకి అల్లం చట్నీ అండ్ కొబ్బరి చట్నీ మ్యాండేటరీ అనమాట. సో మాకు 2 ఉండాలి. సో మొత్తానికైతే 2 చేసేసింది. ఇంకా మంచిగా పెసరట్తో అల్లం చట్నీ కొబ్బరి చట్నీతో నైట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇది నా కంప్లీట్ డే ఇలా ముగిసిందనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.